నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను వి రామచంద్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన బ్యాండ్ పోటీల్లో నగరానికి చెందిన మాంటీ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు ఈ మేరకు తమ నివాసంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను వారు అభినందించారు గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన బ్యాండ్ పోటీలలో ప్రతిభ కనబర్చిన మాంటీ పాఠశాల విద్యార్థులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తమ నివాసంలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు ఈ కార్యక్రమంలో మాంటెసరీ విద్యా సంస్థల డైరెక్టర్ కేఎన్వి రాజశేఖర్ మాంటెసరీ పాఠశాల బ్యాండ్ ట్రైనర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బ్యాండ్ కాంపిటీషన్స్లో ప్రతిభ కనబర్చిన చిన్నారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు ప్రతి సంవత్సరం మాదిరిగానే రిపబ్లిక్ డే పరేడ్ సెలబ్రేషన్స్లో భాగంగా ఇంటర్ స్కూల్ బ్యాండ్ కాంపిటీషన్స్ సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ మరియు ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ సంయుక్తంగా ఆథరైజేషన్ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మాంటెసరీ ఇండస్ పాఠశాలలో నిర్వహించారు ఈ పోటీలలో మాంటీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించారు అలాగే బాలుర వైపు బాండ్ పోటీలలో రెండవ స్థానంలో నిలిచి వెండి పతకాన్ని గెలుచుకున్నారు దీంతో పాటు సమగ్ర శిక్ష సౌత్ నేషనల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సౌత్ నేషనల్ బ్రాండ్ పోటీలను కర్ణాటకలోని దావనగిరి జిల్లాలో నిర్వహించగా అందులో జిల్లా బాలికల జట్టు మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం కైవసం చేసుకున్నారు సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ఆఫీసర్ నేషనల్ లెవెల్లో జరిగిన బ్రాండ్ పోటీలలో కూడా మాంటీ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన బ్యాండ్ పోటీలలో మాంటీ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరచడం అభినందనీయమని చెప్పారు ఈ సందర్భంగా ఇచ్చిన ప్రశంసా పత్రాలు ఎంతో విలువైనవని తెలియజేశారు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి 5 ఏళ్లలో సాధించాలనుకున్న ప్రగతిని కేవలం 7 నెలల కాలంలోనే సాధించామని 5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు ఈ మేరకు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై ఆయన మీడియాతో ముచ్చటించారు మనకు లాస్ట్ 5 ఏళ్లలో ఇండస్ట్రియలిస్ట్ కానీ బిజినెస్ కానీ ఎవరైనా రావాలంటే భయపడేవాళ్ళు అసలు ఇంకా మర్చిపోయినారనమాట ఆంధ్రప్రదేశ్ అనేది మన రాష్ట్రం ఉంది ఇండియాలో అని చెప్పి మర్చిపోయినారు ఈరోజు దావోస్ పోయినప్పుడు చంద్రబాబు గారు చేసిన విధానాలు అంటే పిచ్చింగ్ చేసిన ఆయన మాట్లాడే విధానం కానీ కాంగ్రెస్లో కానీ లేకపోతే రౌండ్ టేబుల్లో కానీ లేకపోతే బైలెటరల్ మీటింగ్స్లో కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ద వే దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ టు ద ఇండస్ట్రియలిస్ట్ టు బిజినెస్ ఎందుకంటే ఈజ్ ప్రూవెన్ సారు మరి ఏదో రీసెర్చ్ అదిగా చంద్రబాబు గారు ప్రూవెన్ లీడర్ అనమాట ఎందుకంటే 99 to 2004లో CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మనం కాదు పేరు పెట్టిండేది ఇది ఇండస్ట్రియలిస్టులు బిజినెస్ పీపుల్ పేరు పెట్టిండేది సో ఆయన పర్ఫార్మెన్స్ ఎవ్రీబడి నోస్ ఈరోజు ఎంఓఈస్ గురించి కొంతమంది అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు ఎక్కడున్నాయి ఎంఓఈస్ ఏం చేసినారు దావోస్ పోయి అని చెప్పి క్లియర్గా చెప్తున్నానండి ద రిజల్ట్స్ విల్ బీ ఇన్ ఫ్యూ మంత్స్ డౌన్ ది లైన్ యూ విల్ సీ గ్రేట్ రిజల్ట్స్ ఈరోజు వాళ్ళకు ఒక నమ్మకం క్రియేట్ చేసుకోగలిగినాం అండ్ స్పెసిఫిక్లీ ఇఫ్ యూ కమ్ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అనేది ఒకవేళ పెట్టుబడులు పెట్టాలంటే ఫస్ట్ ఇండియా ఆలోచిస్తే ఓన్లీ స్టేట్ దట్ దిల్ థింక్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ ఆ రకంగా పిచ్ చేయగలిగినారనమాట ఇవే కాకుండా అంటే షిప్ బిల్డింగ్ సంబంధించిన ఇండస్ట్రియలిస్టులు బిజినెస్ పీపుల్ వాళ్ళు కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం ఎందుకంటే మనకి బ్యూటిఫుల్ కోస్ట్ లైన్ ఉంది ఈ కోస్ట్ లైన్లో వచ్చేదానికి గొప్ప అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇవి కాక ఎన్నో ప్రాజెక్ట్స్ మనం మాట్లాడినాం ఇప్పుడు మనం ఎంఓఈసే చేసి చూపించాలంటే 1 లక్ష కాదు 50 లక్షల కోట్లది కూడా ఎంఓఈస్ చేయగలుగుతాం అది పెద్ద గ్రేట్ కాదు ఎన్ని గ్రౌండ్ అయితే అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గ్రౌండ్ అయ్యే విధానము టార్గెట్ పెట్టుకున్నాం అక్కడ పోయి ఎందుకంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ పైన ఆ నెగిటివ్ ఫీలింగ్ అనేది తీసేయగలిగినాము చంద్రబాబు గారు లోకేష్ గారు గ్రాండ్ సక్సెస్ అయినారు మేము ముగ్గురం కలిసి దాదాపు 100 మంది పైన కలిసి ఉంటాం మేజర్ చంక్ చంద్రబాబు గారు లోకేష్ గారు ఎక్కువ శాతం
నేను ఒక 15 నుంచి ఒక 20 మందిని కలిసగలను. ప్రతి ఒక్కళ్ళు ఒక పాజిటివ్ ఫీలింగ్. చంద్రబాబు గారు మీ అట్లా నాయకులు సీఎం మీకు ఉండడం చాలా అదృష్టంగా కూడా చాలామంది చెప్పేవాళ్ళు. నా ముందు అంటే సార్ ముందు కూర్చున్నప్పుడు ఫ్యూ థింగ్స్ చెప్పేవాళ్ళు, కానీ బయట మేము కూర్చొని పర్సనల్గా మాట్లాడినప్పుడు మీకు అట్లా వాళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉండడం రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి చాలా అదృష్టంగా భావిస్తున్నారు మీరు అందరూ కూడా అని చెప్పి చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఓన్లీ థింగ్ ఐ కెన్ టెల్ యూ ఇస్ ద రిజల్ట్స్ విల్ బీ ఇన్ ఫ్యూ మంత్స్. కొద్దిగా ఓపిక పడితే మీరే చూస్తారు. ఎందుకంటే ఈ పొద్దునాడికే 7 monthsలో దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడులు కన్ఫర్మ్ అయినాయి, గ్రౌండ్ అయినాయి. ఎవరు చేయండి 5 ఏళ్లలో చేయలేంది వాళ్ళు. మేము ఇప్పుడు నెక్స్ట్ 5 ఏళ్ళు మేము టార్గెట్ అనుకోయింది. వితిన్ 7 months వీ హ్యావ్ అచీవ్డ్. సో నేను చెప్పేది ఇట్ ఈస్ ఎ గ్రాండ్ సూపర్ సక్సెస్ అండి. అండ్ చంద్రబాబు గారు అసలు ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వాక్ చేయాలండి. అక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది ఉండదు. అంటే ఇట్ ఈస్ ఒక ట్రాన్స్పోర్ట్ పోవాలంటే దాదాపు అర్ధగంట అవుతుంది. సో అదే నడుచుకొని పోతే 5 నిమిషాలు వచ్చి మేము జర్కిన్లు దాని మీద హెవీ జర్కిన్స్ వేసుకొని పోతుంటాం. చంద్రబాబు గారు ఇది ఇక్కడ ఆంధ్రాలో ఎట్లున్నారో అదే స్టైల్లో ఉంటారు. అసలు సార్ ఎట్లా తట్టుకోగలుగుతారో ఆ ఏజ్లో అనేది గాడ్ ఓన్లీ నోస్ అండి. ఆయనకు ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎగ్జాస్టే కాకుండా ఫోకస్డ్గా అండ్ అయిన తర్వాత డిన్నర్ మీటింగ్స్ అనుకోండి. సో హి హస్ డన్ గ్రేట్ జాబ్. మనము ఈ ఎక్కువ రిజల్ట్స్ ఫ్యూ మంత్స్లో మీరు యుల్ సీ ద రిజల్ట్స్ అండి. కొద్దిగా ఓపిక పట్టుకోండి. దాని తర్వాత మీ దగ్గర ఆన్సర్ కూడా ఉండదు, ఎందుకంటే ఏం చెప్తున్నారో దాని తర్వాత మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత యుల్ సీ గ్రేట్ పర్ఫార్మెన్సు. ఆ డావోస్లో చేసిన దానికి ఈ రకంగా మనకి జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటారు. ఒకటి లాస్ట్ నేను చెప్పేది ఏమంటే పేషెన్స్ అనేది చాలా రిక్వైర్డ్. అండ్ ఫ్యూచర్ ఈ 5 yearsే కాకుండా కొన్ని డికేడ్స్ ఎన్డీఏ ప్రభుత్వం కానీ కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి. ఇప్పటికే దాదాపు 5 లక్షల కోట్లు గ్రౌండ్ చేయగలిగినాం. ఇంకా లక్షల కోట్లు పెట్టుబడులు అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోతుంది. కొద్దిగా పేషెన్స్గా ఉంటే మీరే రిజల్ట్స్ చూస్తారండి. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుండి ఆయన వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న సమయంలో తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ రోజు ఉదయం నుంచి తన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. తనకు సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేసేందుకు వచ్చిన వారిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను స్వీకరించిన వెంటనే ఆ సమస్యను పరిష్కరించాల్సిందిగా సామాజిక శాఖ అధికారులకు సూచిస్తూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ లిఖిత పూర్వక ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఆయన వెల్లడించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం మైనారిటీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారుడు మహమ్మద్ షరీఫ్ అన్నారు. ఈ మేరకు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన నగరంలోని రాష్ట్ర మంత్రి కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పర్యటన నిమిత్తం నగరానికి వచ్చిన రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారుడు మహమ్మద్ షరీఫ్ నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారిరువురి మధ్య వివిధ అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మైనారిటీ వ్యవహారాల సలహాదారుడు మహమ్మద్ షరీఫ్ తన జిల్లా పర్యటన విశేషాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు తెలియజేశారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి దావోస్ పర్యటనలో తన అనుభవాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆయనకు వివరించారు. రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఇద్దరు చర్చించుకున్నారు. కర్నూలులో ఏర్పాటు చేసిన
ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన భవనాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తామని రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారుడు మహమ్మద్ షరీఫ్ తెలిపారు. ఈ మేరకు నగర శివరడలో ఉన్న ఉర్దూ యూనివర్సిటీ భవనాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గౌరితిడత వెంకటరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. నగరంలోని ఉర్దూ యూనివర్సిటీ భవనాన్ని రాష్ట్ర మైనారిటీ అఫైర్స్ కమిటీ సలహాదారుడు మహమ్మద్ అహ్మద్ షరీఫ్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉర్దూ యూనివర్సిటీకి ఓర్వకల్లులో 144 ఎకరాలు స్థలం కేటాయించి నిర్మాణాల నిమిత్తం నిధులు కూడా కేటాయించారని, పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 30% పనులు జరిగాయని, కానీ గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో నిధులు విడుదల చేయకపోవటం వల్ల ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉర్దూ యూనివర్సిటీని ఒక మంచి సంకల్పంతో ప్రారంభించారని, అయితే గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అది నిలిచిపోయిందని చెప్పారు. వీలైనంత త్వరగా ఉర్దూ యూనివర్సిటీ భవనాలను పూర్తి చేసి ఉర్దూ యూనివర్సిటీని సొంత భవనంలోకి మారుస్తామని వెల్లడించారు. విద్యారంగంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. లైబ్రరీ, క్యాంటీన్, సైన్స్ ల్యాబ్ ఇలా అనేక సమస్యలు ఉన్నాయని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచర్త వెంకటరెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగరంలో ముస్లిం మైనారిటీ జనాభా ఎక్కువగా ఉన్నందున ఇక్కడి డాక్టర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. 2016వ సంవత్సరంలో మే నెలలో యూనివర్సిటీకి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 18 కోట్లు మంజూరు చేశారని, అందులో 1 కోటి రూపాయలు మాత్రమే ఖర్చు చేయటం జరిగిందని అన్నారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉర్దూ యూనివర్సిటీ భవనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తఫా మౌలానా అహ్మద్, యూనివర్సిటీ వీసీ షావలీ ఖాన్, రిజిస్ట్రార్ లోక్నాథ్, మైనారిటీ వెల్ఫేర్ అధికారి సబీహా పర్వీన్, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఏపీ ఎస్పీ డిఎస్పీ మహబూబ్ బాషా, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు షరీఫ్ సార్ గారు ఇక్కడికి రావడం, ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న సమస్యలన్నింటినీ తెలుసుకోవడం, అంతేకాకుండా స్టూడెంట్స్ కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఫ్యాకల్టీ లేదు అని కోరడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ స్టడీ మెటీరియల్ కావాలి అని కూడా అడగడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ హాస్టల్ స్పెషాలిటీస్ కూడా లేవు, గతంలో ఉన్నాయి, ఇప్పుడు లేవు అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా క్యాంటీన్ లేదని చెప్పేసి, లైబ్రరీ కావాలని చెప్పి, ఎన్నో కంప్యూటర్స్ కూడా చెడిపోయాయని, ఇలా ఎన్నెన్నో అన్ని సమస్యలు చెప్పడం జరిగింది. సార్, మనకి గతంలో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే 2017లో మే 7th రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఓర్వకల్లు, అది కూడా మన నియోజకవర్గమే, అక్కడ ఉర్దూ యూనివర్సిటీ కోసం 18 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ నెల 31వ తేదీ పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలోని తన కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ అనంతపురం జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారి విగ్రహానికి పట్టు చీర సమర్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ హాజరవుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో తరలివచ్చి వారికి ఘనంగా స్వాగతం పలకాలని విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్యులపై ప్రత్యేక గౌరవంతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కృషితో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారని ఆయన వివరించారు. టీడీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందని ఆయన వివరించారు.
గతంలో గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ఆర్యవైశ్యులను ఎంతో వేధింపులకు గురి చేశారని తెలిపారు. వ్యాపారాలు చేసుకుని జీవిస్తున్న ఆర్యవైశ్యులపై దాడులు చేయడంతో పాటు అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆయన వివరించారు. ఫలితంగానే గత ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరూ ఏకతాటిపై నిలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కృషి చేశారని వివరించారు. ఈ నేపథ్యంలోని ఆర్యవైశ్యులకు ప్రత్యేక గౌరవం ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అమ్మవారికి పట్టుచీర సమర్పించేందుకు హాజరవుతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరిమణులారా అందరికీ మీ సోమశెట్టి వెంకటేశ్వర నమస్కరిస్తూ, మనందరికీ తెలుసు మనకు ఎంత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఎంత సతాయించాడో, ఎంతమంది అరాచకాలు చేశాడో, ఎంతమంది వయసులు తన్నించాడో, అనవసరంగా మన జోలికి వచ్చి మనలో వ్యాపారస్తులుగా ఉండి మనకు జోలికి పోకుండా ఉన్నటువంటి మనము వ్యాపారంలో ఏదో విధంగా చేసుకుపోయి ఉన్నటువంటి వైశ్య కులస్తులు మనం. అటువంటి వైశ్య కులస్తులను చిన్న చూపు చూసి ఓహో కొంటోడ నువ్వు అట్లా అవహేళన చేస్తూ వయసుని కించపరుస్తూ అన్యాయంగా మన మీద దాడులు చేపించడం జరిగింది. నర్సీపట్నంలో ఒక వయసుని చితకబాది లోపలేశాడు. అదేవిధంగా ఒంగోలులో ఒక వయసుని చితకబాది వాళ్ళ పార్టీ వాళ్ళే ఆ పార్టీ నాయకులు కొట్టి విపరీతంగా గుప్తా వ్యక్తిని కొట్టి నాశనం చేశారు. ఇది ఆడపిల్లలకు రక్షణ లేదు. మానవంగా చేయించాడు, రౌడీగా చేయించాడు. వైజాగ్లో వయసులో ఉన్నటువంటి స్థలాలను కూడా కబ్జా చేయించాడు. అటువంటి దుర్మార్గునికి మనం ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఒక్కసారి ఆర్యవైశ్య సోదరులారా గమనించండి. అందుకే చంద్రబాబు నాయుడు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గర వద్దకు మేమంతా పోయి వయసులంతా మనంతా పోయి ప్రాధాయపడితే ఆ యొక్క మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు ఆ మీటింగ్ పిలిచి చంద్రబాబు నాయకత్వం కింద ఆ 2.5 గంటల సేపు మనతో గడిపి మన బాధలను తెలుసుకొని ఆయన ఒకటే చెప్పాడు, వయసుల కోసం నేను ఏదైనా చేస్తా, వయసులకు అండగా ఉంటా, దిగ్విజయంగా ఉండండి, ఏవైనా ఈ ఆపద ఉంటే నాకు చెప్పండి, నేను అండగా నిలబడతానని చెప్పి ధైర్యం ఇచ్చేటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, మన వ్యాపారాలు బాగుంటాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అందుకని చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల్లో జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో చిత్తుగా వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ మన అందరం కూడా వయసులు అంతా ఏకకట్టంగా వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. వయసులు ఎప్పుడు కూడా బయటికి రానట్టు వయసులు కూడా ప్రతి ఒక్కరు సమావేశాలు పెట్టి మీటింగులు పెట్టి మేము చంద్రబాబును గెలిపించుకుంటాం, చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుంటామని రోడ్డెక్కినటువంటి విజయానికి నాంది పలికినటువంటి వైఎస్ఆర్ సోదరులు ముఖ్య పాత్ర వహించారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయి ఆర్యవైశ్యులు నా కష్టపడి పనిచేశారు. అందుకే ఆర్యవైశ్య సోదరులు కూడా నేను రుణం తీర్చుకోవాలని చెప్పేసి మన కులమాత, మన ఆరాధ్య దైవం, మన అందరికీ దైవం లాంటి అదే కన్యకా పరమేశ్వరి ఆ మాతకు ఆయన ఒకటే చెప్పాడు, పెనుగొండలో ఏదైతే 31వ తారీఖు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రావడం జరుగుతూ ఉంది. ఇది ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా, రాష్ట్రంలో ఆర్యవైశ్య సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి. అందుకనే మనందరూ కూటమి ప్రభుత్వం తరఫున కూటమి ప్రభుత్వం వాళ్ళు మనకు ఇచ్చినటువంటి హామీని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు ఎప్పుడు కూడా వయస్సులంటే ఎంతో మర్యాద, గౌరవము, వాళ్ళు ఇచ్చిన గౌరవానికి మనం కూడా తృప్తిగా వాళ్ళ అమ్మడి ఉండి ఈ యొక్క అమ్మవారి పట్టు వస్త్రాలు సమర్పించడానికి 31వ తారీఖు వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అఖండ స్వాగత పలకాలి. ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరుడు అక్కడ పాల్గొనాలి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.